రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మరో కురుక్షేత్రం. రంగనాథ్ గారు రాకెట్లా దూసుకుపోతున్నారు. హైడ్రా కమిషనర్గా ఆయన అన్ని విషయాల్లో తానుగా ఉంటూ అన్ని కూల్చివేతల్లో అధికారులతో మమేకమవుతూ కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ముందుకు వెళుతున్నారు. అయితే రంగనాథ్ గారికి థ్రెట్ ఉంది అంటూ, ఒకవేళ థ్రెట్ ఏర్పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ మనకు వైరల్ అవుతున్నాయి. ఇక మరి అంత మంచి పని చేస్తున్న సిన్సియర్ ఆఫీసర్కి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రొటెక్షన్ అందజేయాల్సిన అవసరం ఉంది, ఎలాంటి ప్రొటెక్షన్ అందజేస్తోంది, మరి ఎలా ఉండబోతుంది హైడ్రా కొనసాగింపు అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఓదేల్ గారు. వీరు ఎంఆర్పిఎస్ స్టేట్ కోఆర్డినేటర్గా. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఓదేల్ గారు నమస్తే అండి. ఓదేల్ గారు, ఇప్పుడు ఒక వివాదం బయటకు వస్తుంది. వివాదం అనే కంటే ఒక ఏమంటారు, ఒక వైరల్గా మారబోతున్న ఒక అంశం ఏంటంటే రంగనాథ్ గారికి ప్రాణభయం ఉంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అంటే ఆయనకు థ్రెట్ ఒకటి వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు ఎవరైతే హైడ్రా ఆధ్వర్యంలో ఆయన ముందుకు వెళుతూ కోట్లాది రూపాయల విలువైన భవంతులను ఎక్కడైతే డిమాలిష్ చేస్తున్నారో వాటికి సంబంధించిన వాళ్ళ నుంచి కూడా కొంత థ్రెట్ ఉంది, థ్రెట్ కాల్స్ వస్తున్నాయంటూ ఎంతవరకు నిజమంటారు? మీకు ఈ వార్త వచ్చిందా? అవును, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా. ఇక్కడ హైడ్రా వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణలో జరిగిన పరిణామాలు, ప్రతిపక్షాలు, ఇక కబ్జాదారులు, వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఎక్కడ తప్పులో దొరుకుతుందా అనేది ఫస్ట్ చూస్తున్నారు. ఓకే, అంటే ప్రభుత్వం తప్పులో దొరికేది ఎక్కడ అంటే, నాకు తెలిసి అంటే నా అంచనా మేరకు హైడ్రా విధానంలో భాగంగా ఏవైతే నాలాల కబ్జా కానీ, చెరువుల కబ్జా కానీ, బఫర్ జోన్లు కానీ వీటిని క్లియర్ చేసే క్రమంలో మిడిల్ క్లాస్ లేదా పేద వర్గాలకి ఎఫెక్ట్ అయినప్పుడు, హైడ్రా విధానాలు ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ప్రభుత్వం ఇరుక్కుంటుంది. ఎందుకు ఇరుక్కుంటుంది అంటే రంగనాథ్ గారి విషయం మాట్లాడడానికి ముందు హైడ్రా విధానం ఏంటో మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అయితే ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగరీత్యా 30-40 ఏళ్ళ సర్వీస్ చేసి 50 లక్షల వరకు ప్రావిడెంట్ ఫండ్ దాన్ని పెట్టుబడిగా పెట్టి అవుట్స్కట్లనో ఎక్కడనో ఒక చోట తక్కువ ధరలో వస్తున్నాయని విల్లా కొనుక్కున్నా, ఓ ఫ్లాట్ కొనుక్కున్నా, దానికి ఇంకా లోన్గా పెట్టుకొనేసి దాన్నే ఆస్తిగా పరిగణించుకొని దాన్ని వారసులకు ఇద్దామనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ చాలామంది అది చేస్తూ ఉంటారు. కాకపోతే హైడ్రా నియమ నిబంధనలో విషయం ఏంటంటే బఫర్ జోన్ ఉన్నా, ఎఫ్టీఎల్ ఉన్నా, నాలాల పైన ఉన్నా, కబ్జాలో ఉన్నా, సో అది కూల్చివేయడానికి ఇది అవుతుంది. అయితే ఒక్కొక్క చోట బఫర్ జోన్లలో టౌన్షిప్లు కూడా వచ్చాయి. ఒక్కొక్క చోట ఈ టౌన్షిప్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనుక ఎక్కువ తీసుకొని ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళను ముందు పెట్టి ఒక ఉద్యమాన్ని నిర్మించే ప్రక్రియ జరుగుతుంది. ఓకే, అంటే జరగబోయేది అంటారా? జరగబోయేది అది. అంటే ప్రభుత్వానికి ఎఫెక్ట్ చేయడం ఫస్ట్. ఓకే, ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఎక్కడ కావాలి? పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు రోడ్ ఎక్కాలి. ఇప్పుడు పెట్టుబడి వర్గాలు కానీ కబ్జాదారులు కానీ రోడ్ ఎక్కరు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు? మేము ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాము, నల్లా కనెక్షన్ ఇచ్చారు, కరెంటు బిల్ ఇచ్చారు, ప్రతి నెల మేము ఆస్తి పన్ను కూడా కడుతున్నాము. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం అన్ని సర్టిఫికెట్లు ఉన్నా కూడా కూల్చేస్తే ఎట్లా? ఈ ప్రశ్న కబ్జాదారులు కానీ, రాజకీయ పక్షాలు కానీ, చట్టం తెలిసిన వాళ్ళు కానీ చెయ్యరు. ఎందుకు చేయరు అంటే వీళ్ళకి చట్టం తెలిసి ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలిసి ఉంటాయి కనుక వీళ్ళు రోడ్ ఎక్కరు. రోడ్ ఎక్కి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉన్న ఎవరు కూడా రోడ్ ఎక్కి పోరాటం చేయరు. పోరాటం చేసేది ఎవరు? మిడిల్ క్లాస్ లేదా ఇంకా కింది వాళ్ళు కదా. వాళ్ళని ముందు పెట్టి ఒక పెట్టుబడి ఉద్యమం తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతుంది. దానితో ఒక రకమైన శాంతి భద్రతల అంశాన్ని తీసుకొచ్చే కోణం కూడా జరగవచ్చు. ఓకే, తద్వారా ఏం జరుగుద్ది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు కానీ, అంటే మొదటి నుండి మనం చూస్తున్నాం అవకాశం ఉంది, వాళ్ళ ఛాన్స్ తీసుకొని ఈయన విధానాల వల్ల పేద ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు, పార్టీ డ్యామేజ్ అవుతున్నది, అట్నుంచి వస్తుంది, అట్నుండి ఒక లైన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ముందుగా జరగాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడైతే కోట్లాధిపతులు కబ్జాలోకి పోయారో విధానం కావచ్చు, కానీ మిడిల్ క్లాస్ కానీ పేద వర్గాలు కానీ ఎవరి ఆస్తినో
తీసుకొని లక్షల కోట్లు సంపాదించాలనే కోణంలో మాత్రం రారు. ఏది ఆస్తుల మీదకి, ఏది ప్రభుత్వ ఆస్తుల మీద కానీ. నీడ లేనివాడు నీడ కోసం నాలల పైకో లేదు సంపాదించుకున్న కొద్ది మొత్తాన్ని ఎక్కడో ఒక చోట పెట్టుబడిగా పెట్టుకొని దాని వారసులకు ఇవ్వాలను చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటూ, ఒకవేళ అలాంటి జోన్లో మిడిల్ క్లాస్ ఉన్నా పేద వర్గాలున్నా వాళ్ళకు రక్షణ ఇచ్చి, లేకపోతే వాళ్ళకు పరిష్కారం పునరావాసాన్ని చూపించి, లేకపోతే ఆ సమస్యకి ఎక్కడ పరిష్కారం చేస్తే బాగుంటుందనే ఒక చర్య కూడా జరగాలి. ఇంకో విషయం అండి, ఇప్పుడు వరదకాలంలో కానీ లేకపోతే ఇంకేమిటంటే వర్షాకాలంలో కానీ పునరావాస శిబిరాలు తరలించినట్లుగా, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేలాగా సో గత ప్రభుత్వం మనం చూసాం. ఇప్పుడు రానున్న కాలంలో ఒకవేళ హైదరాబాదితులకు కూడా ఇట్లాగే ఏమన్నా ఆవాసాలు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడబోతుందా? హైదరాబాదితులు అంటే నేను అదే చెప్పాను, ఎవరో కబ్జాదారులు 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చదువుకొని ఉంటారు, చట్టం తెలిసి ఉంటుంది, కావాల్సుకొని తప్పు చేసి ఉంటారు. ఓకే, కానీ థర్డ్ పార్టీగా వచ్చిన వాళ్ళు అక్కడ టౌన్షిప్ ఏర్పడ్డది అంటే అన్నీ ఉంటేనే టౌన్షిప్ వస్తుంది అని నేను అనుకుంటాను. 10 ఏళ్ల క్రితం అక్కడ ఏముందో నాకు తెలియదు కదా. కబ్జా చేసిన కబ్జాదారుడికి అయితే తెలుసు. ఈ నష్టం ఎవరి నుండి వసూలు చేయాలి? ఒక టౌన్షిప్లో ఒక ఫ్లాట్ నేను కొనుక్కున్నాను, టౌన్షిప్ బఫర్ జోన్లో ఉంది కదా, దాన్ని కూల్చేయాలి. కూల్చేసేటప్పుడు నాకు జరిగే నష్టం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలన్నా ఎవరి నుండి వసూలు చేయాలి అన్నప్పుడు ఆ టౌన్షిప్కు కబ్జాదారుడు మొదటి ఆద్యం పోసినోడు ఎవడో వాడి దగ్గర నుండి తీసుకొని వీళ్ళకి నష్టపరిహారాన్ని చేయాలి. ఒకటి, నాలాల పైన ఉన్న వాటికి అవి స్లమ్ ఏరియాలో నాలాల పైన ఎక్కువ పేద వర్గాలే ఉంటాయి. అలాంటి ఏవైనా ఉంటే వాళ్ళకి పునరావాసం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా, దాంట్లో వాళ్ళకి వెకెట్ చేసిన తర్వాత అవి వెకెట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇవి రెండు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కనుక ఎఫెక్ట్ అవుతే ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు మరి రంగనాథ్ గారికి కూడా థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో మరి కోడే కూస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? అవకాశం ఉందంటారు? అట్లా 100కు 1000% ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇక్కడ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా అంటే తన మన భేదం లేకుండా హైడ్రా వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వ పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, పెట్టుబడి వర్గాలు కాదు, లేకపోతే ఏది కాదు, విధానం ఏంటో దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇవ్వచ్చు, కానీ సిస్టమ్ ఏదైతుందో సిస్టమ్ మీదనే పోతున్నారు కదా. సిస్టానికి భిన్నంగా పోతే ఈ పాటికి హైడ్రా ఎక్కడనో చెక్ అయ్యేది. ఓకే, ఎవరో ఒకరు కోర్టుకు పోయే వాళ్ళు కోర్టు నుండి ఖచ్చితంగా ఇదే. అంటే ఒక సిస్టమ్, అంటే చెరువులకు కానీ నాలలకు కానీ విధానం చట్టం అయితే ఏది ఉందో ఆ చట్ట పరిధిలో ఏదైతే ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా తమ్ముడు తనవుడైనా న్యాయం అని చెప్పినట్లుగా హైడ్రా గారికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అవును, తిరుపతి రెడ్డి గారిది కూడా చేశారు కదా, దానం నాగేందర్ గారి విషయంలో కూడా అదే చేశారు కదా. సో దీన్ని ప్రతిపక్షాలు ఎంతసేపు ఈ నిన్న మొన్నటి వరకు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ పెట్టడానికే చేస్తుందని ప్రతిపక్షం మాట్లాడడం. నిన్న అనుకుంటా మల్లారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాయి 100 బిల్డింగ్లు ఉన్నాయి, ఒక బిల్డింగ్ పోతే ఏం కాదు, పేదలకు ఏమన్నా అయితే మేము ముందుకు వస్తాము అంటే ఒక హాస్యాస్పదమైంది. పేదలకు ఏమన్నా అయితే ముందుకు వస్తాము అనే పదం వచ్చింది. అంటే 100 ఉన్నాయి ఒకటి పోతే ఏం కాదు అంటే నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నట్టేగా, తప్పు చేసినా అని ఒప్పుకున్నట్టేగా. తప్పు చేసిన వాడు న్యాయం పక్షాన పోరాటం చేసే హక్కు ఎక్కడిది? లేదు కదా. ఇప్పుడు మళ్ళీ పేదల పక్షాన వచ్చి నేను న్యాయ పోరాటం చేస్తా అంటే ఆ రైట్ లేదు. నువ్వు తప్పు చేసినావు, నీ బిల్డింగ్ కూల్ చేసినా ఓకే నేను ఒప్పుకుంటా అని అన్నావు అంటే తప్పు చేసినట్టే, కబ్జాదారుడు అన్నట్టే. ఇంకా మళ్ళీ నేను పేదల పక్షాన వచ్చి పోరాటం చేస్తా, ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా, పేదలను తీసుకొని ముందుకు చేసి ప్రభుత్వాన్ని కూలగొడతా, ఇది కరెక్ట్ కాదు. ఇకపోతే ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ పక్షాలు హైడ్రా వచ్చినప్పటి నుండి ఏ విధంగా మాట్లాడుతున్నాయనేది చూడాలి. ఓవైసీ గారు మాట్లాడుతూ అంటే ఫన్నీ కామెంట్ అనిపించింది నాకైతే. అంటే ఒకరు కాంట్రవర్షియల్ అయిద్దేమో ఓవైసీ గురించి మనం చెప్పుకుంటే. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? ఇట్ ఇస్ ఆల్రెడీ పబ్లిక్ అయిందంటారు. అది ఆయన మాట్లాడిన దాని మీద విశ్లేషణ చేస్తున్నాం. ఆయన మాట్లాడిన దానికోసం మనం మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు, నక్లెస్ రోడ్డు దాన్ని ఎట్లా ఉంది అది ముందు తీసేస్తారా అని అన్నారు. ఇక్కడ ఒక లాజిక్ ఇక్కడ ఒక చట్టంలో ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరిధిలో ఉండే ఆస్తులు ఏవైనా, అవి చెరువులైనా కుంటలైనా నాలాలైనా, ప్రభుత్వం ప్రజా అవసరాల రీత్యా వాడచ్చు, వినియోగించవచ్చు కదా. యాక్ట్ అది. ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఎవరు నిర్మించారు? గవర్నమెంట్ నిర్మించిన నిర్మాణాన్ని తొలగించాలి. అది చెరువు పరిధిలో ఉంది లేకపోతే సాగర్ పరిధిలో ఉంది అంటే సో విడి వ్యక్తి కాదు కదా. ఎట్లా పార్లమెంట్ సభ్యుడు అయిండు?
నీ ఆస్తికి నష్టం జరుగుతుందంటే ప్రజల అవసర రీత్యా నిర్మించిన ఆస్తిని విధ్వంసం చేయమని చెప్తావా? No. నువ్వు రక్షణ కోరుకోనికి అది తప్పు కదా. ఇప్పుడు నక్లెస్ రోడ్డు ప్రభుత్వం నిర్వహించింది, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎవరి కోసం? ప్రజా అవసరాల కోసం. Yes. ప్రజలు దాన్ని వినియోగించుకుంటున్నారు. ఆ రైట్ ప్రభుత్వానికి ఉంది. ఓకే. కానీ నువ్వు దాన్ని ధ్వంసం చేసిన తర్వాత నా ఆస్తుల పైకి రావాలి అంటే చట్టాన్ని చదువుకున్నారా, లేకపోతే మీ ఆస్తుల రక్షణ కోసం ప్రజల ఆస్తులను నష్టపరచాలని చూస్తున్నారా? రైట్. ఇప్పుడు అదే చట్టం మనం చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ సమాన దృష్టితో చూస్తుంది. దాన్ని అంటే మీరు తప్పించుకోవడానికి, మీ ఆస్తులను కాపాడుకోవడానికి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నక్లెస్ రోడ్ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకటి. ఇంకొక నాయకుడు మాట్లాడుతూ ఉంటారు, ఇది పేద ప్రజల మీద దాడి అంటారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, వరదలు వచ్చినప్పుడల్లా ప్రజా జీవనం ఎంత అస్తవ్యస్తం అవుతుందో చూస్తున్నాం. అంతెందుకు, ఇప్పుడు మన కళ్ళ ముందు నిర్మాణం అయింది హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇదంతా వర్షం పడితే పరిస్థితులు ఏంది? ముంపుకు గురవుతున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంది? ఒక మంచి ప్రణాళికతో సిటీ నిర్మాణం జరగకపోవడం, జరిగిన ప్రణాళికబద్ధంగా జరిగిన నిర్మాణాలకి కబ్జాలకు గురవడం. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా 60 గజాల్లో ఇచ్చే పర్మిషన్ ఒకటే, సింగిల్ గ్రౌండ్ ఫ్లోరే. కానీ 5 నుండి 10 ఫ్లోర్లు కూడా నిర్మాణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అధికారుల మీద కమాండింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో. అంటే ఒకవేళ హైడ్రా కూడా టౌన్ ప్లాన్షిప్ని ఒకవేళ చూస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా అక్కడి వరకు పోవాలి. ఇప్పుడు ఒక చోట అన్యాయం జరుగుతుంది అనేది కాదు, కానీ దఫాల వారీగా చేసుకుంటూ రావాల్సిందే. దాంట్లో పేదలు మధ్యతరగతి అనేది లేదు. కానీ పేదలు పరోక్షంగా వచ్చిన వాళ్ళే కానీ ప్రత్యక్షంగా వచ్చి కబ్జా చేసిన వాళ్ళు కాదు, పేదలు, మిడిల్ క్లాస్. కానీ ఎవరైతే కబ్జాదారులు కానీ పెట్టుబడి వర్గాలు కానీ ఉన్నాయో అవి మాత్రం ఉద్దేశపూర్వకంగా వచ్చి అక్కడ ప్లాట్ఫామ్ అయినాయి. ఈ 2 కోణాలను గమనించాలి. తప్పే, కానీ తప్పు చేయడానికి ప్రత్యక్ష పరోక్ష అనే నానుడి అయితే ఉంటుంది కదా. ఇప్పుడు కబ్జాదారుడిగా నేను పోయి ఆక్రమించుకున్నప్పుడు అవును, కానీ ఎవరో ఆపిన దాన్ని తర్వాత నాకు అమ్మితే నేను కొనుక్కున్న దానికి నేను పరోక్షంగా అక్కడ బాధ్యుడిని. కానీ నష్టం జరిగేది ఫస్ట్గా నాకే. ఎందుకు? కబ్జాదారుడు నా నుండి డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను కష్టపడ్డ డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ప్రభుత్వం విధానం తీసుకొచ్చేసి ఇప్పుడు అక్కడ డ్యామేజ్ చేస్తా అంటే మొదటి నష్టం నాకే. కానీ నా సర్వీస్ డబ్బులంతా అక్కడే పెడితే నా ముందు తరానికి ఏమి ఇవ్వలేను, నేను కూడా ఎలా కూడా బ్రతకలేను, రోడ్డు మీద వచ్చి పడాల్సిన పరిస్థితి. అంటే నా పిల్లలు, నా భార్య అందరు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి ఉండాల్సిన పరిస్థితి. దీన్ని ప్రభుత్వం స్పష్టంగా గమనించాలి. ఇది గమనించకపోతే ప్రభుత్వం హైడ్రాను ఆపుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇకపోతే రంగరాజన్ గారికి థ్రెట్ ఉందా అంటే 100కు 1000% ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, సరే ఇక్కడ తీవ్రవాదుల దాడో అదో ఇదో అనేది కాదు, కానీ ఆయన చేసేది సంఘ వ్యతిరేక కార్యక్రమం కాదు. ఆయన చేసేది తన వ్యక్తిగతం కోసం కాదు, వ్యవస్థ ప్రక్షాళన కోసం చేస్తున్న ప్రణాళిక. ఎంతమంది అధికారులు ఈరోజు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ముందుకు వస్తూ ఉంటారు? రాలేరు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వ్యవస్థ కూడా కాపాడుకోవాలి. ఒక చిన్న విషయం చెప్తా, సరే అది ఈ సందర్భంలో మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ వరంగల్లో అమ్మాయిల పైన యాసిడ్ దాడి జరిగిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది సజ్జనర్ హయాంలో. నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంకో వివాదంలో ఉన్నారు. ఆ తర్వాత ప్రజలు వాళ్ళని స్వాగతించి పూలమాలలతో, పూల వర్షంతో సత్కరించారు. అంటే న్యాయబద్ధంగా, అంటే ఆ రోజు ఆ ప్రజలకు అది న్యాయం అనిపించింది కనుక వాళ్ళని స్వాగతించారు. ఈరోజు రంగరాజన్ గారు చేసేది కూడా న్యాయమే. ఇక్కడ ఎఫెక్టెడ్ పేద ప్రజలు అవుతారా అంటే కాదు, ప్రజలను రక్షించడానికే ఇది జరుగుతున్న కార్యక్రమం. ఎట్లా ప్రజలను రక్షించడం? అధిక వర్షపాతం ఏర్పడ్డా, వరదలు ఏర్పడ్డా, లేదా సహజ వనరులు, నీటిలో దొరకాల్సిన జలం అది దొరకకుండా ఈ చెరువులు కూడిపేస్తే కదా అది ఇబ్బందిగా మారుతుంది. దాన్ని పెంచడానికి, చెరువులను కాపాడుకోవడానికి, లేదా రేపు వరదలు ఎక్కువ వచ్చినప్పుడు స్టోరేజ్ ట్యాంక్స్ కదా చెరువులు అనేటి, ఒక్కసారిగా వరదలు మీద పడకుండా చేసేటివే కదా. వీటినన్నింటినీ క్లియర్ చేయడానికి, అంటే మానవ జీవనానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చేసే కార్యక్రమం ఇది. సో దాంట్లో భాగంగా జరిగే కార్యక్రమానికి ఎవరైనా పెట్టుబడి వర్గాలు, రాజకీయ పక్షాలు ప్రజల్ని రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా అధికారులను ముందు పెట్టి ప్రభుత్వం
స్తబ్దతగా ఉంటే కాదు. అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా గుడ్ పాయింట్ ప్రభుత్వానికి ఉంటుంది. Yes. ఎందుకంటే వాళ్ళు రెండు వైపులా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి న్యాయ వ్యవస్థ కూడా చిక్కుల్లోకి అది కూడా జరుగుద్ది, వాళ్ళ మీద ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి అధికారుల పక్షాన. రెండోది పెట్టుబడి వర్గాల్లో కబ్జాదారులు వందల కోట్లు లక్షల కోట్లు ఒక్కొక్క వ్యవస్థ చూస్తూ ఉంటే వందల లక్షల కోట్లు ఒక్కొక్కరు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళను కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ కాని పరిస్థితి. అంటే ఫోన్ చేసి ఇది మాది అని చెప్పినా కానీ కుదరదు. ఇలా ఫోన్ చేశారనే రంగనాథన్ గారు వారి స్టాఫ్ కూల్ చేసేటప్పుడు ఫోన్లోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. అదే కదా, అంటే ఇప్పుడు ఎట్లుంటుంది ఒక రాజకీయ నాయకుడికి, అరే నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకపోవడం ఏంది, ఆఫ్టర్ నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ నేను కదా నీకు బాస్ అనే ఒక ఇదిలో ఉంటారు. అంటే చట్టం ఏంటిది అనేది కాదు. భారతదేశంలో అసలు పరిపాలన అంతా అధికారుల చేతుల మీదుగా జరగాల్సింది. దరిద్రం ఏంటంటే పాలకుల చేతుల మీదుగా జరుగుతుంది. పాలకులు చట్టాలు చేయడం వరకే పరిమితం, అంటే శాసనాలు తేవడం వరకే పరిమితం. కానీ పాలన వ్యవస్థ అంతా చూడాల్సింది కూడా అధికారులే. ఒక స్కీమ్ వచ్చినా ఒక సంక్షేమ పథకం వచ్చినా దాన్ని అధికారులే పంచిపెట్టాలి, పార్టీలు ప్రభుత్వాలు పంచిపెట్టేటి కాదు. కానీ భారతదేశంలో అది జరగట్లేదు. రాజ్యాంగం మూల సూత్రం అదే. ఎవరి నుండి నడవాలి ఈ రాజ్యాంగము అంటే అధికారుల నుండి నడవాలి. ఇప్పుడు అదే అధికార దగ్గరికి వద్దాం. రంగరాజు అదే ఆయన నుండి నడుస్తుంది. అంటే ఇక్కడ విషయం ఇందాక నేను అన్నాను కదా, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఫోన్ చేస్తే నువ్వు రెస్పాండ్ కావా అనే అహంకారంతో ఏదైనా జరిగినా జరగవచ్చు. లేదా పెట్టుబడి వర్గాలుగా ఉన్న వాళ్ళు ఏదైనా జరగవచ్చు. కానీ ప్రభుత్వం కాపాడుకోవాలి, రక్షణ పెంచాలి, సెక్యూర్ చేయాలి. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రభుత్వం కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమం, మొదట్లోనే చేయాల్సిన కార్యక్రమం ఫెయిల్ అవుతుంది. ఏం చేయాలి? ప్రజలకు అవగాహన తేవాలి. ఉన్న పలంగా పిడుగుపడ్డట్టుగా కూడా చేయొద్దు. అక్కడక్కడ ఈ హైడ్రా విధానము ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి అనే కార్యక్రమాలు సోషల్ మీడియా నుండే లేదా సామాజిక మాధ్యమాల్లో ఏదన్నా చర్చా వేదిక పెట్టా, కాదు అంటే ఓ కళా బృందాలను పెట్టి ఎక్కడైతే అవి ప్రచారాలు చేయడమా, లేకపోతే సినిమా హాళ్లలో దాని విధానాన్ని ఓ 2-3 నిమిషాల నిడివితో ప్రచారం చేయడమా, అలాంటివి చేసినప్పుడు హైడ్రా విషయంలో ప్రజలకు కూడా అవగాహన అవుతుంది. అంటే ఇక్కడ భారతదేశంలో ఒకటి జరుగుద్ది, నిజాన్ని కప్పిపెట్టడానికి అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవగాహన లేని సమాజం చాలా ఉంటుంది వ్యవస్థ పైన. భారతదేశంలో ప్రశ్నించే తత్వం చాలా తక్కువ. సో ఎవరికైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓవైసీ గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నారు, మొత్తం ఏదో ఇబ్బంది పెడతా అనే స్టేట్మెంట్స్ ఉన్నాయా అన్నదమ్ముల ఇద్దరు. ఓకే, అంటే వాళ్ళు స్వాగతించకపోగా దీన్ని ఎవరు స్వాగతించాలి? ఫస్ట్ ఒక చట్టం ఉంది, చట్టాన్ని ఎవరు స్వాగతించాలి? అల్టిమేట్ ప్రజలు. కాదు సార్, ప్రజాప్రతినిధులు స్వాగతించాలి. వాళ్ళు తయారు చేస్తుందే కదా. చట్టసభల్లో ఉండేది వాళ్ళు, చట్టాన్ని అమలు చేయాల్సింది వాళ్ళు, ప్రతిపక్షమైన అధికార పక్షమైన. చట్టాన్ని మొదట స్వాగతించాల్సింది ప్రజాప్రతినిధులు మాత్రమే. కానీ వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారంటే వాళ్ళ మాటలు నమ్మే ప్రజలు కొంతమంది ఉంటారు, రోడ్ ఎక్కుతారు. నేను ఇందాక చెప్పబోయింది అదే. ప్రజలకు అప్పీల్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ప్రజలను ఎందుకు ఎడ్యుకేట్ చేయాలంటే, ఒక మాయ మాటలలో లేకపోతే తప్పుడు ప్రచారాలలో ప్రజలు కొట్టుకుపోయి ఒక ఉద్యమంగా మలగకుండా, ఒక మంచి నిర్ణయం మధ్యలో ఆగకుండా, ఒక సంకల్పం మధ్యలో సమాప్తం కాకుండా దాని పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే ప్రజలకు చైతన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్వాగతించండి మీకు ఏదైనా రైట్ ఉంటే. ఒకవేళ హైడ్రా అనేది లేకపోతే ప్రభుత్వం అనేది మీ పార్టీనో లేకపోతే మీ ఎదుగుదలనో చూసి కక్షపూరితంగా చేస్తే చట్టాలు ఉన్నాయిగా, కోర్టులు ఉన్నాయిగా, అప్పీల్ చేసుకోవచ్చుగా. కానీ విధానాన్ని మొత్తం ఆ వ్యవస్థనే ఆపాలంటే తప్పు కదా. చట్టం ఉంటేనే వ్యవస్థ వస్తుంది కదా. ఆ చట్టం ఉన్న వ్యవస్థ నడుస్తున్న క్రమంలో చట్టమే తప్పంటున్నారా? హైడ్రా అనేది అది చేసే పని తప్పంటున్నారా? ముందు వాళ్ళు డిక్లేర్ చేయాలి. హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు హైడ్రా ఈ నిబంధనలకు పనికిరాదు, లేదు హైడ్రా పేరు మీద, సరే పేరు ఏదైనా కావచ్చు, కూల్చడం తప్పు. రైట్. ఇప్పుడు ఈ హైడ్రా కూడా తన వారిని కానీ లేకపోతే అంటే ఏమంటారు దాన్ని, స్వపక్షం కానీ విపక్షం కానీ
తన వాళ్ళని కానీ లేకపోతే పక్కన వాళ్ళని కానీ మన వాళ్ళని కానీ బెదిరించడానికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. బెదిరించి వాళ్ళని ఒక లూప్లో తీసుకొచ్చే ప్రయత్నంలో హైడ్రా బయటకు వచ్చిందంటే బయట వినిపిస్తోంది. ఎంతవరకు నిజమంటారు? అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు తన వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ బెదిరించడానికి హైడ్రా ఏమన్నా తుపాకీయా? నువ్వు న్యాయంగా ఉంటే నిన్నెందుకు బెదిరిస్తారు సార్ అందరూ? సమాజంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే రాజకీయ నాయకులు, లేకపోతే వ్యాపారము నిజాయితీగా పనిచేసి వ్యాపారం చేసి ఆస్తులు పెంచుకునే వాళ్ళు, లేకపోతే దేశ అభివృద్ధికి పాటుపడే వాళ్ళు, పెట్టుబడి వర్గాలు, వ్యాపారస్తులు, వీళ్ళు దేశ అభివృద్ధికి, మానవ అభివృద్ధికి, పేద వర్గాల కోసం పనిచేసే వాళ్ళే కదా రాజకీయ నాయకులు, పెట్టుబడి వర్గాలు, వ్యాపారస్తులు. వీళ్ళు నిజాయితీగా చట్టాన్ని అనుసరించి పనిచేస్తే హైడ్రా వస్తుంది, హైడ్రాకు తాత వస్తుంది, ఇబ్బంది ఏముంటుంది? తప్పున్నోడి కోసమే కదా ఇది. అన్యాయంగా హైడ్రా వస్తే హైడ్రా ఆపే చట్టాలు లేవా? కానీ తప్పు చేసిన వాడు మనం అంటున్నాం, కానీ తప్పుడు చేసిన వాడు మిగిలిపోతున్నాడు. వాడుకున్న 100 ఆస్తులలో ఒక ఆస్తి మాత్రమే పోతుంది, మిగతా 99 ఉంటున్నాయి. కానీ కష్టపడి చేసిన వాడు ఎవడైతే కట్టుకున్నవాడు ఉన్నాడో వాడికి మొత్తం అంతా పోతుంది. నేను మొదట్లోనే చెప్పాను కదా, దీన్ని గమనించాలి. ఎస్, ఇప్పుడు ఆక్రమణదారుడు ఆక్రమించాడు, దాన్ని ఏదో రకంగా ప్రభుత్వ రికార్డులోకి తీసుకొచ్చాడు. అక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత ఇతరుల వ్యక్తులకు కట్టబెట్టేటప్పుడు ఈయనకు రావాల్సిన, ఆక్రమణదారునికి రావాల్సిన బెనిఫిట్ వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ థర్డ్ పర్సన్గా వచ్చిన వాళ్ళు ఈరోజు హైడ్రా ఆడిగిపోతే నష్టపోతారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. సో ఫైనల్గా సమ్అప్ చేద్దాం. మరి ఏమంటారు, మీకు అనాలిసిస్ ఏమంటారు హైడ్రా మీద? హైడ్రా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుకు పోతున్న క్రమంలో ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రజలకు హైడ్రా ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఏం చేయబోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉంది అంటే అన్నీ ఒక నిబంధన ప్రకారంగా నిర్మించబడ్డ వ్యవస్థలు అయితే కాదు. బిల్డింగ్స్ ఏవైనా 100 గజాలు ఉన్న చోట 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటే 4 అంతస్తులు ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. కిరాయిల కోసమో లేకపోతే పెద్ద కుటుంబాలు ఉన్నాయనో మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకున్నది. మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ పేద వర్గాలు కానీ ఎఫెక్ట్ అవ్వకుండా వీటి వల్ల జరిగే నష్టం పెద్దగా ఏముండదు. ఒకవేళ నాలాలపైన ఆక్రమిస్తే వాటికి పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం దగ్గర ఈజీ. కానీ 100 కోట్ల వ్యవహారం చేస్తున్న అక్రమదారులు, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా పోవాలి. ఆ స్ట్రిక్ట్గా పోయే క్రమంలో పేద వర్గాలే వాళ్ళకి రక్షణగా మారకుండా చూసుకోవాలి ప్రభుత్వం. ఇకపోతే ఈ అధికారుల పైన కూడా థ్రెట్ ఉంటుంది. రేపు న్యాయ పరిధిలోకి కొన్ని సమస్యలు పోయినప్పుడు అధికారులకు న్యాయపరంగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళ ఆత్మరక్షణ కోసం కూడా వాళ్ళకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ఇకపోతే చాలా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకు అంటే దీంట్లో ఏ మాత్రం పులి మీద స్వారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ అంశం అయితే. ఎందుకంటే 100 ఏళ్ళుగా పాతుకుపోయింది ఆక్రమణ ఇక్కడ. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత విచ్చలవిడైంది ఈ 10 ఏళ్ల కాలంలో. ఇది పులి మీద స్వారీ చేస్తున్నారు. ముందు పడితే పులి తలలోకి, వెనక పడితే పులి పంజాలోకి అన్నట్టుగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. దొరికితే ప్రతిపక్షానికి దొరికితే ప్రజలలో వీక్, స్వపక్షానికే దొరికితే పదవికే ముప్పు. ఇది క్లియర్. సో ఇరకాటంలో ఉన్నది మాత్రం వాస్తవం. ప్రజలు సహకరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు గమనించాలి. సహకరిస్తున్నారు కనుకనే ఎక్కడ ఏం జరిగినా, ఇప్పుడు రామ్నగర్లో మన కూల్చేశారు, పేదవాళ్ళైనా రోడ్డెక్కి ఏం చేయలేదు. కానీ ఎఫెక్టెడ్ బాగా 100 కుటుంబాలు 200 కుటుంబాలు ఎఫెక్ట్ అయిన చోట అక్కడ ప్రజా ఉద్యమంగా మారుతుంది. అక్కడ ఏదైనా పెట్టుబడి వర్గాలు బలిదానాల వైపు అమాయకులను నడిపిస్తే సమస్యగా మారుతుంది, ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతుంది. ఇది కూడా రెచ్చగొట్టి లేకపోతే ఈ చైరా అచ్చైరా అని చెప్పేస్తూ ఉంటారు. దీన్ని ఆపాలంటే సో పేద ప్రజలు ఈ అంశంలో బలైపోతున్నారు, బలిదానాలు అవుతున్నాయి. ఏదైనా జరగాలంటే బలిదానమే. తెలంగాణ తెచ్చుకున్నది కూడా బలిదానాలు చూపించే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఒకటి ఆపాలన్నా బలిదానాలను చూపించే ప్రక్రియ జరుగుతుంది. అది జరగకుండా జాగ్రత్తగా చూడాలి. ప్రభుత్వం కూడా ముందుకు పోయే క్రమంలో పోవాలి. అయితే ఈ ఒక్క అంశాన్ని అడ్డుపెట్టి అన్ని అంశాలను మభ్యపెట్టడానికే చేస్తున్నారని ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడుతున్నాయో ఈ అంశంతో మీకు సంబంధం లేనిది, అక్రమణదారులకు సంబంధించి ప్రతిపక్షాలు నిజాయితీగా ఉంటే, విపక్ష రాజకీయ పార్టీలు నిజాయితీగా ఉంటే హైడ్రా మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రజలకిచ్చి ఏవైతే విస్మరిస్తుందో వాటి మీద మీరు ప్రతిరోజు మాట్లాడచ్చు. కానీ రాజకీయ నాయకులు ప్రతిరోజు ఎక్కడ తిరుగుతున్నారు? హైడ్రా వైపే తిరుగుతున్నారు. ఇక్కడ అర్థం కాని సమస్య అదే.
హైడ్రా అనేది ఆక్రమణదారుల పేరు మీద పోతుంది. మీరు ప్రజాపాలన చేసే ప్రజాప్రతినిధులు, అధికార పక్షమైనా విపక్షమైనా ఇంకో పార్టీ అయినా మీరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చు అనే కాడ మాట్లాడాలి. కానీ ఆ హామీలను మాట్లాడకుండా చేయడానికి హైడ్రాని తీసుకొచ్చిందంటే ప్రజలెవరు దాని మీద ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు లేరు. హైడ్రా మీద ప్రజలకు చర్చే లేదు. కానీ ఆ చర్చను ప్రతిపక్షాలు మీరెందుకు తీసుకొస్తున్నారు? అంటే ఎవరు భయం ఉంటే వాళ్ళు తిరుగుతారండి కదా. రైట్ అండి. నొప్పి ఎక్కడి నుండి వస్తుంది అంటే అర్థమవుతుంది. సో ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం చాలా మంచిది కనుక మనం కూడా సాధ్యమైనంత వరకు, తప్పొప్పులు లేనంత వరకు ఇలాంటి ప్రభుత్వాలకు సహకరించాలి, ముఖ్యమంత్రులకు కూడా సహకరించాలి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా అంటే మా వైపు నుండి అప్పీల్ చేస్తున్నాం, పేద ప్రజలను కాపాడండి. పేద ప్రజల మీద చట్టాలు ఏమున్నా సరే, చట్టాలకు భిన్నంగా పేద ప్రజలు ఎక్కడైనా వచ్చినా వాళ్ళకు ఆల్టర్నేటివ్ వ్యవస్థను చూపించిన తర్వాతనే, ఎందుకంటే అది తప్పితే మరొక వ్యవస్థ లేదు కనుక వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడనో ఒక షెల్టర్ ఇచ్చిన తర్వాతనే దాన్ని చేయాల్సిన, ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.